హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు గోసంగి శ్రీనివాసులు. ఆల్రెడీ తమిళ చూసారు కదా. ఆల్మోస్ట్ 2 years తర్వాత నేను బైక్ సర్వీస్ చేస్తున్నా. ఇది నా ఫస్ట్ సర్వీస్. ఇప్పుడు మనం యాక్షన్ ప్రో కెమెరా మోడ్లోకి వచ్చాము. చెప్పా కదా ఇందాక వెహికల్ సర్వీస్కి ఇస్తున్నామని. నాకు ఇక్కడ నుంచి సర్వీస్ స్టేషన్ ఆల్మోస్ట్ 3-4 kilometers ఉంది. నాకు 10 o'clock అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆల్మోస్ట్ టైం 10:30. ఇప్పుడు మనకు నుంచి 4 kilometers ఉంది అంతే, కళ్యాణ్ నగర్. ఇప్పుడు మనం వెళ్ళి అక్కడ ఇష్యూస్ చెప్తాను నేను. ఆల్రెడీ ఇష్యూస్ వచ్చి నాకు 3 issues ఉన్నాయి. ఇది నా ఫస్ట్ సర్వీస్ నేను వెహికల్కి వేయడము. బండి కొన్న కొత్తలో నాకు చిన్న ఇష్యూ వచ్చిందండి. అదే మనకు బండికి చైన్ బెల్ట్ ఉంటుంది కదా, అదేదో కొంచెం ఇష్యూ వచ్చింటే అప్పుడు తీసుకున్న ఒక 3 monthsకి వాళ్ళే వచ్చి ఇంటికి వచ్చి వెహికల్ తీసుకుని వెళ్ళి రిపేర్ చేసి ఇచ్చారు. తర్వాత ఆల్మోస్ట్ నాది ఇప్పుడు మే వస్తే నాకు 2 years కంప్లీట్ అవుతుంది వెహికల్. ఇంతవరకు నాకు ఏం ఇష్యూ లేవు. ప్రజెంట్ అయితే నేను వాడుతున్నది 4.0 బీటా వర్షన్. ఇది మేబీ ఇప్పుడు స్టేబుల్ వర్షన్ ఇచ్చారు. బట్ ఇంకా నాకైతే అప్డేట్ అవ్వాలా. ఒకవేళ అది కూడా వస్తే అది కూడా నేను బ్లాగ్లో పెడతాను. చిన్న షార్ట్ అన్న చేస్తాను దానికి, ఏమైనా అప్డేట్ అయిందో, ఏమైనా చేంజెస్ చేశారని. ఇంకా కొన్ని బీటాలో ఉన్నాయి దీనికి. ప్రాక్టిమిటీ సెన్సార్ ఇంకా బీటాలో ఉంది. హిల్ హోల్డ్ కంట్రోల్ కూడా బీటాలో ఉంది. డిస్ప్లే లైట్ ఏం తక్కువ లేదు, నేనే కొంచెం లైట్ తగ్గించాను. మార్నింగ్ టైంలో కూడా బాగానే కనిపిస్తుంది, అదే ఇబ్బంది లేదు. పికప్ వస్తే ఇంతవరకు అయితే నాకు పికప్లో కానీ రేంజ్లో కానీ నాకేం డిఫరెన్స్ లేదు, బాగానే ఉంది. ఒకవేళ ఎవరన్నా రేంజ్ టెస్ట్ చేయమంటే కూడా నేను ఒకసారి రేంజ్ టెస్ట్ చేసి చూపిస్తాను. ఆఫ్టర్ 2 years తర్వాత కూడా ఎట్లా ఉంది, ఏమి రేంజ్ ఎలా వస్తుంది. ఏమంటే ఎలక్ట్రిక్ అంటే చాలా డౌట్లు ఉంటాయి. స్టార్టింగ్ బాగా వస్తాయి, కొద్ది రోజుల తర్వాత రేంజ్ బాగా రాదు అని. నాకైతే ఇంతవరకు నాకేం ఇష్యూస్ లేవు. నేను ఎప్పుడు ఎక్కువైతే డ్రైవ్ చేయలేదు, వెరీ రేర్. నాకు నార్మల్లో కంపెనీ చెప్పింది 135 చెప్పింది. నాకు ఆల్మోస్ట్ 130 వరకు నాకు వస్తుంది. ఒకవేళ ఎవరన్నా ఆఫ్టర్ 2 years తర్వాత రేంజ్ టెస్ట్ ఇప్పుడు ఎలా వస్తుంది భయ్యా అని అడిగితే చెప్పండి, నేను కామెంట్ చేయండి. నేను కూడా ఒకరోజు వీలు చూసుకొని అది కూడా వ్లాగ్ చేసి పెడతాను. మోస్ట్లీ ఎవరైనా కొనే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది కదా అది కూడా. చాలా మందికి ఉండే డౌట్లు ఏమంటే ఎలక్ట్రిక్ అంటే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందేమో అనుకుంటారు. నాకైతే ఒక్కసారి ఛార్జ్ చేస్తే మ్యాక్సిమం 10 rupees to 15 rupees వాళ్ళు అంత లోపల అవుతుంది, అంతకంటే ఎక్కువ కాదు. మ్యాక్సిమం 10 to 15 rupees అంతే ఒక ఛార్జ్కి. నేను మ్యాక్సిమం అంటే ఒక వీక్లీ 1 time పెడతాను, మంత్లీ మ్యాక్సిమం 4 to 5 times పెడతాను. 10 rupees వేసుకున్నా కూడా మ్యాక్సిమం 15 rupees వేసుకున్నా కూడా 10 rupees వేసుకున్నా మ్యాక్సిమం 50 అవుతుంది. మ్యాక్సిమం 100 rupees లోపల మనకు మంత్లీ అంటే 100 rupees లోపల వస్తుంది కరెంట్ బిల్ కూడా. 1 month అంతా కలిపి 100 rupees అంటే బెస్ట్ కదా. ఇంకోటి ఏమంటే ఇక్కడ లోపల ఏమేమి తెలియదు, సెంట్రల్ లాక్ అయితే లేదు. కానీ లోపల నుంచి ఏదో స్పీడ్ బ్రేకర్లు పడినప్పుడు కొంచెం నాయిస్ అయితే వస్తుంది లోపల నుంచి. మేబీ అదేమన్నా లూజ్ అయిందేమో, కనెక్షన్ తెలీదు. ఏమంటే యాక్చువల్లీ 1 yearకి ఒకసారి ఇవ్వాలి సర్వీస్. 1 year అంటే వాళ్ళు చెప్పారు 1 year 8,000 kilometers అని. నేను ఎక్కువ వాడలేదు బండి, తక్కువ వాడేది. ఆల్మోస్ట్ ఇప్పుడు 8,000 something తిరిగా నేను. బ్రేక్ ప్యాడ్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఈ రోడ్డు మాత్రం వరస్ట్గా ఉంది. ఇక్కడ సర్వీస్ రోడ్కి వచ్చాము. ఏమంటే ఇది సర్వీస్ రోడ్లోనే ఉంది సర్వే అది. ఇంకోటి ఇక్కడ బెంగళూరులో హైపర్ ఛార్జింగ్ కూడా ఉంది వాళ్ళ కళ్యాణ్ నగర్లో, అది కూడా చూపిస్తాం ఒకసారి. ఎందుకంటే మన ఊళ్ళలో ఆంధ్రాలో మెయిన్ సిటీస్లో ఉన్నాయి. సో మన ఊళ్ళల్లో మా ఊళ్ళో కూడా కడపలో కూడా పెట్టారు సర్వీస్ ఇది. బట్ అక్కడ ఫాస్ట్ ఛార్జింగ్ లేదు, వెహికల్ మాత్రం సేల్ చేస్తున్నారు. ఏమో ఫ్యూచర్లో వస్తుందంట. ఇక్కడ మెయిన్ అయితే జనాలు ఎక్కువ కాబట్టి ఇక్కడ ఫాస్ట్ ఛార్జింగ్ ఒకటే కాదు, స్లో ఛార్జింగ్ కూడా పెట్టారు పక్కనే. ఇది చాలా మంది తెలియదు స్లో ఛార్జర్ ఉండేది, అది కూడా ఒకసారి చూపిస్తాను. స్లో ఛార్జ్ ఎట్లుంటుంది ఏమి అని. మోస్ట్లీ ఈ టైంలో క్రౌడ్ లేకుండా పర్వాలే. ఆల్మోస్ట్ షోరూమ్ వరకు వచ్చేసాము. షోరూమ్ రీచ్ అయ్యాము. ఇదే కళ్యాణ్ నగర్లో ఉన్న షోరూము. ఇక్కడ చూసారు కదా ఫాస్ట్ ఛార్జింగ్.
ఇక్కడ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. ఇటుకలేదు వాళ్ళు నేను పెడతామనుకున్నారు, మనకు సర్వీస్ కదా వచ్చింది. ఇక్కడ స్లో ఛార్జర్ ఉంది, చూసారా స్లో ఛార్జర్ ఇది స్లో ఛార్జరు. స్లో అంటే ఇది కూడా ఒక రకంగా ఫాస్ట్ అవుతుంది అనుకుంటా, పెద్దగా ఉంది. ఇవి 2 పెట్టారు, అవి 2 పెట్టారు, 4 పెట్టారు ఓవరాల్. మనం లోపలికి అడిగేస్తాం సర్వీస్ ఎక్కడుందా. నేను ఉండే ఇష్యూస్ అన్నీ వాళ్ళకి నేను ఆల్రెడీ కంప్లైంట్ చేసినాను. ఆ కంప్లైంట్ వాళ్ళు వచ్చి చూసుకొని ఒకసారి వెహికల్ టెస్ట్ చేసి ఇప్పుడు లోపలికి ఎత్తుకొని వెళ్తున్నారు. నేనేమనుకున్నానంటే వెహికల్ ఇచ్చేసి ఆఫీస్కి వెళ్దాం అనుకుని ఉంటే, అందుకే ఫ్రెండ్ కాల్ చేస్తున్నా. వీళ్ళు వచ్చి నేను లేదు సార్ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయండి, నేను వెహికల్ చెక్ చేసి చెప్తానన్నారు. అయితే కుదిరితే ఎప్పుడు ఇస్తామని చెప్పారు. చూడాలి అదేం జరుగుతుందో. ఇప్పుడు నేను ఫస్ట్ సర్వీస్ ఇస్తున్నాను. ఆల్మోస్ట్ నేను వచ్చి 8391 కిలోమీటర్స్ కంప్లీట్ చేశాను. ఇయర్ మే వస్తే ఆల్మోస్ట్ 2 years కంప్లీట్ అయిపోతుంది. ఇంకోటి మెయిన్ వచ్చి సెంట్రల్ లాక్ కావడం లేదు. ఇంకో ఇష్యూ వచ్చి సీట్ ఉంది కదా, అది జాంకులు సౌండ్ వస్తూనే ఉంది. ఓపెన్ క్లోజ్ ఓపెన్ క్లోజ్ ఓపెన్ క్లోజ్ అని. మన సీట్ బండి పైన కూర్చుంటే జాంకులు ఎర్రర్ వస్తూనే ఉంది, డిక్కీ ఓపెన్ అయిందని. మెయిన్ వచ్చి డాష్ బోర్డ్లో చాలా నాయిస్ వస్తుంది, అది కూడా ఒకసారి చూపించాలా. లోపలైతే వర్క్ జరుగుతూ ఉంది. ఇక నన్ను ఇక్కడ వెయిట్ చేయమని చెప్పారు. బండి వెహికల్ అయితే అలా సర్వీస్ అవుతుంది. ఆల్మోస్ట్ అయితే డాష్ బోర్డ్ అంతా ఇప్పుడు తీశారు. వాళ్ళు వెహికల్ అంతా చెక్ చేసిన తర్వాత సార్ హాఫ్ అన్ అవర్ 45 minutesలో నేను వెహికల్ రిటర్న్ ఇస్తాము, వెయిట్ చేయమని చెప్పారు. అందుకే నేను ఫ్రెండ్ ఫోన్ చేసి రావద్దని చెప్పాను. నిజంగా అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. బిల్లు వచ్చి చెప్తే షాక్ అవుతారు మీరు. నాకైతే వాళ్ళు ₹1 కూడా తీసుకోలేదు, 0 కాస్ట్లో చేశారు. ఇష్యూ వచ్చి ఇది ఫిక్స్ చేస్తారు. ఇది అసలు ఇప్పుడు రావడం లేదు, అసలుకి ఎంత పీక్తానే రావడం లేదు. తర్వాత సెంట్రల్ లాక్ అయితే లేదు, ముందు సెంట్రల్ లాక్ చేస్తారు. సెంట్రల్ లాక్ అవుతుంది. బ్రేక్స్ కూడా ఫిక్స్ చేశారు. నిజంగా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలుకి ఇది. నేనైతే మినిమం 2000 బిల్ చేస్తాడు అనుకున్నా. వచ్చి మీ కంప్లైంట్ నెంబర్ తీసుకొని జస్ట్ కంప్లైంట్ నేను రేజ్ చేసిన కంప్లైంట్ క్లోజ్ చేస్తాడు అంతే. ఒక సర్వీ అమౌంట్ అడిగితే ఏం చేస్తారని చెప్పారు. నేనైతే షాక్ అయిపోయినా. ఆల్మోస్ట్ 1 hour టైం స్పెండ్ చేశాడు పాపం బండి పైన. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చి 11:30, నేను 10:30కి వచ్చాను. ఆల్మోస్ట్ 45 minutes ఏమో టైం స్పెండ్ చేశాడు. వాడు ₹1 తీసుకోలేదు. బండి మొత్తం ఆడ చూపిస్తుంది కదా మీకు, వీడియోలో చూపిస్తానండి. ఆల్మోస్ట్ అయితే ఇదంతా ఓపెన్ చేశాడు, ముందర అంతా ఓపెన్ చేశాడు, బ్యాక్ సైడ్ కూడా అది మొత్తం సీట్లన్నీ ఓపెన్ చేశాడు. ఓకే, చాలామంది చాలా రకాలు అనుకుంటారు సర్వీస్ కాస్ట్ అంత అవుతుంది ఇంత అవుతుంది, సర్వీస్ బాగాలేదు అని. చూస్తారు కదా పీస్ఫుల్గా ఉంటారు లోపల. అయితే వెహికల్స్ కూడా పెద్దగా ఏం లేవు. జస్ట్ నేను వెళ్ళాను, నాకు వితిన్ 45 minutes లోపు నాకు ఏకంగా సర్వీస్ చేసిన వెహికల్ కూడా నాకు ఇచ్చేస్తాడు. నేను మళ్ళీ ఈవినింగ్ రావాలేమో అని ఫ్రెండ్ కూడా కాల్ చేసిండే, లేదు సార్ హాఫ్ అన్ అవర్లో వెహికల్ ఇచ్చేస్తాను చెప్పాడు. అందుకే ఫ్రెండ్ వద్దని చెప్పాను, రావద్దని చెప్పాను. హ్యాపీ ఫైనల్గా. ఇప్పుడు ఇక్కడ నుంచి మా ఆఫీస్ ఆల్మోస్ట్ దగ్గర మానేత ఎక్కువ తెలిసిందే కదా. యాక్చువల్లీ ఇప్పుడేం ట్రాఫిక్ ఏమి ఉండదు. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోవాలి.
ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోతో ఉంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. బాయ్.